ఎడారిలో సెలయేర్లు. జూలై 17వ తేదీ వరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. నేను నిమ్మడించి నా నివాస స్థలమున కనిపెట్టుచుందును. యెషయా గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. అషూరు సైన్యం ఇథియోపియా అనగా కూషు దేశం మీదకి దండెత్తింది. అషూరు వాళ్ళు పొడవుగా ఉండి మృదువైన చర్మం కలిగి ఉన్నారట. ఆ సైన్యం దండెత్తి వస్తూ ఉండగా దేవుడు వాళ్లను అడ్డగించడానికి ఏమీ పూనుకోలేదు. వాళ్ళు ఇష్టం వచ్చింది చేయడానికి వాళ్లకు అధికారం ఉన్నట్టుగా ఉంది. దేవుడు తన నివాస స్థలం నుండి వాళ్లను కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. వారి మీద మామూలుగానే ఎండ కాస్తూ ఉంది. అయితే కొంతసేపటికి కోత పనివాడి కొడవలి వల్ల తెగపడుతున్న ద్రాక్ష తీగిల్లాగా మిడిసిపడుతున్న ఆ సైన్యమంతా కుప్పకూలిపోయింది. దేవుని ఊహలు ఎంత గంభీరమైనవి! ఆయన మెదలకుండా ఉండి కనిపెడుతూ ఉన్నాడు. ఇది నిస్సహాయతతో కూడిన నిర్లిప్తత కాదు. ఆయన మౌనం అంగీకారం కాదు. ఆయన కేవలం సరి అయిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. తరుణం ఆసనమైనప్పుడు ఆయన లేస్తాడు. దుష్టుల పథకాలు ఇక ఫలించబోతున్నాయి అన్నప్పుడు గొప్ప ఆపదని వాళ్లపైకి పంపించి వారిని లొంగదీస్తాడు. లోకంలో ప్రబలుతున్న దౌత్యాన్ని మనం చూస్తూ అన్యాయాలు అక్రమాలు వర్ధిల్లడాన్ని గమనిస్తూ మనలను అసహించుకునే దౌర్జన్యాలకు గురై అల్లాడుతూ ఉన్నప్పుడు ఈ మాటలను గుర్తుకు తెచ్చుకుందాం. దేవుడు ప్రస్తుతం నిమ్మళంగా ఉండి కనిపెట్టి చూస్తున్నాడు. దీన్నే మరో విధంగా చూడవచ్చు. తుఫానుల్లో తెడ్లు వెయ్యలేక అష్ట కష్టాలు పడుతున్న తన శిష్యుల్ని చూశాడు యేసు ప్రభువు. బేతనియలో తాను ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ లాజరు జబ్బుపడి ప్రాణాలు వదులుతూ ఉండడం ఆయనకి తెలుస్తూనే ఉంది. అతన్ని రాతి సమాధికి మోసుకుపోవడం ఆయన దివ్య దృష్టికి కనబడుతూనే ఉంది. బంధువుల హృదయాలు మెల్లిమెల్లిగా కృంగిపోవడం ఆయనకి తెలుసు. అయితే తాను జోక్యం కలిగించుకోవడానికి సరి అయిన సమయం కోసం ప్రభువు ఎదురు చూశాడు. నీ విషయంలో కూడా ఆయన మెదలకుండా ఊరుకుంటున్నాడా? అయితే ఆయన నీ పరిస్థితుల్ని గమనించడం మాత్రం మానలేదు. ఆయన అన్నీ చూస్తూనే ఉన్నాడు. నీ నాడిని పరిశీలిస్తూనే ఉన్నాడు. ఏమి జరుగుతున్నదో నిశితంగా పరిశీలిస్తూనే ఉన్నాడు. సరి అయిన తరుణం ఆసనమైనప్పుడు ఆయన దిగి వచ్చి నిన్ను ఆదుకుంటాడు. ఆయన ప్రశ్నలు ఎలాంటివైనా, ఆయన మౌనం ఎలాంటిదైనా, ఆయన చురుకుదనం వివేచన దక్షతల విషయంలో మాత్రం మనకు సందేహాలు అవసరం లేదు. శ్రమల్లో నలిగే హృదయమా, సందడి చెయ్యకు. దేవుని ఎదుట మౌనాన్ని ధరించుకో. తన ఇష్ట ప్రకారం నిన్ను కట్టేవాడాయన. ప్రార్థించే హృదయమా, గోల చెయ్యకు. ఇచ్చిన మాటను మేలలేడాయన. ఓపికతో దేవుని మ్రోల కనిపెట్టు. కనిపెట్టే హృదయమా, బలం తెచ్చుకో. ఆలస్యమైన నమ్మికతో ఎదురు చూడు. సమయం మించేదాకా ఉండడాయన. సందేహమెందుకు? దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.